మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. భాష వ్యవహారం ముందు రాకుండా అనేక రకాల దూరం చేసి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి. అనుకూలమైన నిర్మాణశాల, అనుకూలమైన నిర్మాణ గ్రామం అటువంటి నిర్మించి అక్కడ ఉంటే వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారు. వారు ఉత్కృష్టమైన సంతానం కొరకు నిగ్రహం ఉంచుకోవాలి, ఇంద్రియాలను జయించి ఉంచుకోవాలి. లౌకిక కోరికలను అనుసరించి వారు ఇష్టానుసారంగా ఆహార వ్యవహారాలు చేస్తుంటే, ఆచార విచారాలు చేస్తుంటే అనుకూలమైన సంతానం కాదు. అనుకూలమైన సంతానం కొరకు కావలసిన సమస్త సామర్థ్యాలు వాటిలో ఉండాలి. అప్పుడు వారు నిర్మిస్ అయి తీరుతుంది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు కూడా. సామాన్యంగా నాకు తెలిసినంత వరకు ఈ విద్య తెలిసిన వాడు నాకు ఒక్కరు కనిపించలే. ఇటువంటి విద్యా పుస్తకం నాకు కనిపించలేదు. ఇటువంటి విద్య లేనే లేదు, కనిపించడమే లేదు. మరి మీరు ఎక్కడికి వెళ్ళి సంపాదించినారు? నేను సంపాదించాను. ఎట్లంటే వేదాది శాస్త్రాల నుండి దీనికి సంబంధించిన అంశాలు అక్కడక్కడక్కడ కనిపిస్తున్న వల్ల వాటిని సేకరించి నన్ను సేవించి వాటిని సిద్ధం చేసేసి ఈ విధంగా మాట్లాడుతున్నాను, ఈ విధంగా పుస్తకం చేస్తున్నాను. ఒక వ్యక్తి తన లక్ష్యం కొరకు జీవితాన్ని అర్పితం చేసేస్తాడు. సంస్కృతంలో ఒక లోకోక్తి, దేహం వా పాతేయం కార్యం వా సాధేయం దేహం వా పాతేయం. నేను నా లక్ష్యం కొరకు, నా లక్ష్యాన్ని సిద్ధం చేసుకోవడానికి, సఫలం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ నేను నా లక్ష్యానికి అనుకూలంగా ప్రయత్నం చేసి లక్ష్యాన్ని సఫలం చేసుకోకపోతే నేను జీవించడం ఉండకూడదు. జీవించుంటే నేను లక్ష్యం సఫలం చేసేటట్టుగా ప్రయత్నించాలి. నేను లక్ష్యం సఫలం కాకుండా సఫలమయ్యేటట్టుగా ప్రయత్నం చేయకపోవడము, నేను జీవించడం అనేది ఉండకూడదు. ఒకటే ఉంటే లక్ష్యం సఫలం కావాలి, లేకపోతే నేను ఉండకూడదు. అంత దృఢమైన భావనతో ప్రయత్నం చేస్తే అది సఫలమవుతుంది. ఒకటి కాదు. ఒక ఉదాహరణ చెప్తాను. భాగ్యనగరము పెద్ద నగరము, 60-70-80 లక్షల ప్రజలు ఉంటారు అక్కడ. జనసాంద్రత, ఆ జనసాంద్రతలో 1000 మంది ఉన్నప్పుడు, రావడం పోవడం జరుగుతున్నప్పుడు, ఒక 100 గజాల దూరం పోవడానికి 1 నిమిషం పట్టేంత జనసాంద్రత ఉన్నప్పుడు అక్కడ వ్యక్తి వెళ్ళి తొందర రావాలనుకుంటే ఎట్లా సాధ్యం కాదు. అటువంటి స్థలంలో ఒక పరీక్ష చేసిన ఏమిటంటే, ఒక అరచేతిలో పాత్ర తీసుకో, నీళ్లు నింపి అందులో ఒక చుక్క పడకుండా ఇక్కడ నుండి అక్కడికి తిరిగి రావాలి. ఇంతసేపట్లో ఒక చుక్క పడిపోయిందంటే శిక్ష. తిరిగి వచ్చినామంటే నీకు ఊహించని బహుమతి. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? తిరుగుతాడు. అతనికి కేవలం ఒకటే లక్ష్యం ఏంటంటే ఆ పాత్రలో ఉన్న నీళ్ళలో ఉండే ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. అంత జాగ్రత్తగా కదలకుండా నేను పోవాలి, రావాలి. ఆ విధంగా ఒక విధంగా చూస్తే ఆ త్రోవను ఊది కాలు పెట్టినట్టుగా అతడు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత తిరిగి వస్తాడు. అతను వచ్చిన తర్వాత సఫలత లభించిన తర్వాత అతను అడగాలి, నీవు ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి ఇక్కడికి వచ్చినావు కదా, ఈ మధ్యలో ఎవరెవరు కనిపించినారంటే అతనికి కనిపించారు. ఎవరు కనిపించారు? అయితే చూడలేదు. చూడడు. చూస్తే ప్రాణం పోతుంది, తల నరికేస్తారు. కాబట్టి అతడు చూడడానికి అట్లా తన లక్ష్యానికి విరుద్ధంగా 1 నిమిషం కూడా ప్రయత్నం చేయకుండా ఉండే ఆ పవిత్రమైన దంపతులు అటువంటి ఉత్కృష్టమైన సంతానాన్ని నిర్మించగలుగుతారు. ఒక క్షణము మారిపోయిందంటే ఆ లక్ష్యం పోతుంది. అటువంటి కొన్ని ఉదాహరణలు నేను ఇస్తాను మీకు. రాజా రణజీత్ సింగ్ దాదాపు 300 ఏళ్ళ క్రితము సంయుక్త ప్రాంత పంజాబ్కు ఆయన రాజు, మహామేధావి, ఉత్సాహవంతుడు, వీరుడు, పరాక్రమశాలి.
ఆయన సమయంలో ఒక ఘట్టం జరిగినట్టు నేను చదివినాను. 2 ఇండ్లే ఒక ఊరిలో, 2 ఇండ్ల మధ్యలో స్థలం ఉన్నది. మిగిలిన స్థలము ముందు వైపు ఎక్కువ, వెనుక వైపు తక్కువ భాగం. అందులో వర్షాకాలంలో వర్షం పడి గడ్డి మొలిస్తే ఆవు మేస్తూ మేస్తూ లోపలికి పోయినట్టుగా, ముందు పోతే సంకుచిత స్థానం వల్ల కొమ్ములు ఇరుక్కుపోయినట్టుగా ఘట్టం జరిగింది. చాలామంది చూస్తున్నారు, ఆవు వెనుకకు రావాలి, ఎట్లా రావాలి, దానికి వెనుకకు రారాదు, ఆ ముందుకు పోతే ఇంకా సంకుచిత స్థానం. ఏం చేయడము, అందరూ బాధపడుతున్నారు. ఒక యువకుడు వచ్చి, ఏం చూస్తున్నారయ్యా, ముందుకెళ్ళి వెళ్ళి దాని కొమ్మునింత కోసేసేయండి, వెనుకకు తరమండి, వచ్చేస్తుంది. ఆ ఘట్టము విని, ఆ విషయం విని మనుషులకు సంతోషం కావాల్సింది సంతోషం కాలేదు, బాధ అయింది. ఎందుకంటే ఆవు అటువంటి పవిత్రమైన ప్రాణిని మనం దాని కొమ్మును ముట్టడం, కొయ్యడం అటువంటి నీచమైన పని చేస్తామా? అది వాడి దృష్టిలో అంత ఉపకరించే ప్రాణి అన్నట్టు. ఆవు అంత ఉపకరిస్తుంది అన్నట్టు. దాన్ని చేసేస్తాం. ఎట్లా? ఒక ఘట్టం చెప్పేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా ఆవు చనిపోతే చూడండి, ఆవు ఎంత ఉపకారం చేస్తుందో. చనిపోతే ఆవు కొమ్మును కోసేయండి, అది బుర్ర ఉంటుంది. దాంట్లో ఆవు పెండ నింపండి పూర్తిగా నింపి దాన్ని భూమిలో పాతి పెట్టండి 6 నెలల వరకు. ఆ 6 నెలల తర్వాత మాగిన కొమ్ములో ఉండే పెండ 1 ఎకరం వరకు ఎరువైతుందని వైజ్ఞానికులు కనిపెట్టి చెప్తున్నారు. అటువంటి ఉపకారం చేసే పశువును పోసి కొమ్ము కోయడం అంటే ఎవరికి సాహసం, ఎవరి ధైర్యం? అటువంటి వాతావరణం మన దేశంలో ఉండే. మన దేశంలో అటువంటి వాతావరణం ఉండి ఇప్పుడు అది సమాప్తమైపోయింది. ఒక ఆయన మన ప్రధానమంత్రి, కోటాన కోట్ల ప్రజలకు రాజు, ప్రధానమంత్రి. ఆయన ఏం చేసేవాడు? ఆవులను చంపించి, లేక చనిపోయిన ఆవుల నాలుకని తెప్పించి పెంక మీద కాపి సిద్ధం చేసి రుచికరంగా చేసుకొని తినేవాడు. ఆ రాజు ఈ ప్రధానమంత్రి. చూడండి ఎంత మారిపోయింది, వ్యక్తి భావాలు ఎంత మారిపోయినాయి. భావాలు మారిపోవడంలో వ్యవహారం మారిపోయింది. ఆ తర్వాత వారు బాధపడ్డారు. కానీ ఈ సంగతి రాజా రణజీత్ సింగ్ తెలిసింది. ఆయనకు, అరే ఆవు కొమ్ము కోయడం అంటే అంత పాపమా? పరీక్ష చేయండి ఎవరా వ్యక్తి. పరీక్ష చేపిస్తే చివరికి తెలిసింది ఒక యువకుడు. ఎవరైనా మనవాడా తురక కాదు, మన వ్యక్తి అయితే ఆవును పవిత్రంగా, ఆవు యొక్క గుణగణాలను, ఆవు యొక్క లాభాలను తెలుసుకునే వ్యక్తులు, ఆవును పవిత్రంగా భావించే వ్యక్తులలో ఆ భావాలు ఎందుకు వచ్చే అని పరిశీలిస్తే ఆ శిశువు తల్లి గురించి పరిశీలించమైందంటే, ఆమె ఋతుస్నానం చేసిన తర్వాత వస్తుంటే అకస్మాత్తుగా అక్కడ తురక వాళ్ళు ఆవును చంపిన చర్మాన్ని తీసుకొని పోతున్నారు. 1 నిమిషం ఏమైంది? ఆమె సంతానము ఈ విధంగా ఆవు కొమ్ము కోయడము ఉపాయం చెప్పింది. ఎంత ప్రభావం, ఎంతసేపు, ఎంత యథార్థం ఇది. అంత జాగ్రత్తగా ఉన్న వ్యక్తులు ఉత్కృష్టమైన మహాపురుషులు నిర్మించగలుగుతారు. ఉత్కృష్టమైన మహాపురుషులు నిర్మించే యోగ్యత కూడా వారిలో ఉండాలి. ప్రయత్నం చేయాలి, సాధ్యమైతే. ఇంకో ఘట్టం చెప్తే, నేను జరిగిన ఘట్టము. ఈ ఘట్టము గృహశాస్త్రం అనే పుస్తకంలో ఉన్నది. పుట 359 పుట. దాంట్లో ఒక ఉదాహరణ, అనేక ఉదాహరణలు. ఒక ఉదాహరణ ఏంటంటే, అమెరికా దంపతులు, వారికి విదేశంలో కాలితో బంతి ఆడతారు, ఫుట్బాల్ అంటారు, కాళ్ళతో ఆడుతుంటారు. అయితే ఆ కాళ్ళతో ఆడే ఒక క్రీడాకారుడు, అతడు రాబర్ట్ పేలేనట. అతడు మంచి కళాకారుడు, క్రీడాకారుడు. అయితే వారికి క్రీడ పైన అభిరుచి ఉండే. వారు చూస్తున్నారు, ఆయన చూస్తుండ్రు. ఏమేమి చూస్తుంటే అతని పైన అతని ప్రభావం పడ్డది. అయితే వారు ఏం చేశారంటే, ఆయన పట్ల భక్తి కుదిరింది. వారు ఆయన చిత్రం తీసుకొచ్చి
పడక గదిలో ఉంచుకున్నారట. అయితే వారి ఇంట్లో నల్లటి సంతానమైందట. నీగురు అటువంటి వ్యక్తి. అరే, తెల్లవారి ఇంటిలో తెల్లవారి కడుపు నుండి నల్లవాడు ఎట్లా ఉత్పన్నమైన విషయం చాలా ఆశ్చర్యం కొలిపింది. అయితే వారు చికిత్సకుల దగ్గర వెళ్ళినారు. ఏం లోపం చూడమన్నారు. చూసినారు, అర్థం కాలేదు. ఎందుకయింది? ఆశ్చర్యం. తర్వాత మనోవైజ్ఞానికుల దగ్గరికి వెళ్ళినారు, పరిశీలించినారు. ఆ మనోవైజ్ఞానికులు కూడా దీనికి సమాధానం తేల్చి చెప్పలేకపోయినారు. శరీర వైజ్ఞానికులు, శరీర చికిత్సకులు దానికి సమాధానం చెప్పలేదు. మనోవైజ్ఞానికులు వారు సమాధానం చెప్పలేదు. దీనికి కారణం ఏమిటిది అంటే, ఒక వ్యక్తి పరీక్ష చేయడానికి వెళ్ళాడు. బహుశా మనోవైజ్ఞానికుడు చూసినాడు, వారి దినచర్య తెలుసుకున్నాడు, వారు ఉండే స్థలానికి వెళ్ళినాడు, చూసినాడు. వారు శయనించే శయన కక్షలో పడక గదిలో ఒక చిత్రం ఉన్నది. భార్య కాళ్ళ వైపు గోడకున్నది అది. అయితే ఆ భార్య ఉదయం లేవగానే కండ ముందు ఉండడం వల్ల చూసేది. ఆమెకు అదే భావన మనసులో నిండిపోయింది. ఆ భావన నిండిపోవడం వలన ఆ వ్యక్తి కళాకారుడు ఎట్లా ఉండదు అదే అటువంటి సంతానమైంది. ఇది జరిగిన ఘట్టం. ఆ కళాకారుడు ఇప్పటికీ 10 ఏళ్ల క్రితం జీవించి ఉండే, ఇప్పుడు సంగతి తెలియదు నాకు. అయితే అతడు దక్షిణ అమెరికాలో బ్రాజిల్లో ఉండే ఒక వ్యక్తి, మంచి క్రీడాకారుడు. ఇది జరిగిన ఘట్టం చెప్తున్నాను. అంటే మనుషుల మనసులో ఎటువంటి భావాలు ఉంటాయో ఆ ప్రభావం పడుతుంది పిల్లలపైన. మనము సత్సంగంలో మంచి మాటలు నేర్పుతుంటే అప్పుడు చెడు వారిలో కూడా కొంచెం కాలం వరకు మంచి భావాలు వస్తుంటాయి. తర్వాత మారిపోయినా సరే, కానీ అయితే మనం ఎటువంటి మాటలు మాట్లాడతామో, ఎటువంటి మాటలు వింటామో, ఎటువంటి మాటలు చెప్తుంటామో అటువంటి వినేవారిలో ప్రభావం పడుతుంది. తల్లిదండ్రులు వీరులైతే వాళ్ళ పిల్లలు వీరులైతారు సామాన్యంగా. నేను చెప్పినాను కదా, కారణం ఆత్మ లోపల కనుక, ఆ శిశువుల లోపల కనుక పిరికి సంస్కారం ఉంటే పిరికివారు అవుతారు. కానీ ఆ పిరికితనం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఈ విధంగా తల్లిదండ్రుల భావాలు కూడా పనిచేస్తాయి. ఉత్కృష్టమైన శరీరం కొరకు ఉత్కృష్టమైన బీజాలు కావాలి. ఆ తల్లిదండ్రుల శరీరంలో ఉండే బీజాలు, దాంట్లో అనేక రకాల వికృతమైన పదార్థాలు ఉండకూడదు. తల్లిదండ్రులు ఛాయ్, కాఫీ తాగడము, చింతపండు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, కారము, ఉప్పు, ఆ తర్వాత కోకోకోలా, పెప్సికోలా, బిస్కెట్లు, మాంసము, కోడిగుడ్లు, జరదా, ఇటువంటి అనేక పదార్థాలు తింటూ ఉత్కృష్టమైన బీజాలు కావాలనుకుంటే సాధ్యం కాదు. ఉత్కృష్టమైన ఆహారం కావాలి, శుద్ధమైన ఆహారం కావాలి, నిరామిష ఆహారం కావాలి, మాంసము కోడిగుడ్లు లేని ఆహారం, శుద్ధమైన ఆహారం కావాలి. అయితే వాటి శరీరం అటువంటి బీజాలు ఉత్పన్నమవుతాయి. ఆ తర్వాత బీజాలు ఉత్పన్నమైన తర్వాత అటువంటి భావాల ద్వారా యజ్ఞం చేసేసి వాళ్ళు సంస్కారం కొరకు ప్రయత్నించారు. అప్పుడు వారి శరీరంలో ఉండే వికృతిని దూరం చేయడానికి ఆయుర్వేద పద్ధతి ప్రకారంగా స్నేహనము, స్వేదము, వామనము, విరేచనము ఇవన్నీ చేసిన తర్వాత శరీరం శుద్ధమైతే, శరీరం పరిపుష్టం చేసిన తర్వాత ఆ పద్ధతి ప్రకారంగా ప్రయత్నం చేస్తే నిశ్చితంగా లభిస్తుంది. మీరు చూడండి, ఒక వ్యవసాయదారుడు మంచి పంట తీయాలనుకుంటే మంచి భూమిని చూస్తాడు. మంచి భూమిని చూసిన తర్వాత మంచి ఎరువు సిద్ధం చేసి పెట్టుకుంటాడు. దాంట్లో చెట్టు చేదారం అనవసరమైన వస్తువు లేకుండా శుద్ధి చేసుకుంటాడు. ఎడ్ల నాగలి దున్ని శుద్ధి చేసుకుంటాడు. ఆ తర్వాత స్వాభావికంగా ఉత్పన్నమైన బీజాలను తెచ్చుకుంటాడు. ఇప్పుడు అన్ని పోయినాయి. ఇప్పుడు వేసే బీజాల ద్వారా ఆ పంట పండి మళ్ళీ బీజాలు వస్తే అవి మళ్ళీ కొత్త పంటను ఉత్పన్నం చేయలేవు.
ఆ విధంగా మనం చేసుకుంటున్నామంటే మనము ధనానికి లోబడి మనము వ్యవసాయాలను నానా రకాల ఇబ్బందులు మగ్నం చేస్తున్నాం. ఆ తర్వాత మంచి సేంద్రియ ఎరువు వేసేస్తాడు, సకాలానికి నీళ్ళు ఇస్తాడు, పక్షుల నుండి పశువుల నుండి కాపాడుతాడు, తర్వాత పంట లభిస్తుంది. ఒకవేళ దానంతలేదే పంట అయితే అడవిలో విత్తనాలు వేసేయండి, మళ్ళీ మంచి పంట ఆశించండి కాదు. రెండు ఉంటాయి, ఒకటి అడవి, ఒకటి పురోద్యానం. ఉద్యానంలో ఒక వ్యక్తి మాలి ఉంటాడు, అన్ని వరుసగా సిద్ధం చేసి పెడతాడు, చూడడానికి అనుకూలంగా ఉంటుంది, అక్కడ కూర్చోవాలనిపిస్తుంది, అక్కడ విశ్రామం చేయాలనిపిస్తుంది, అక్కడ ప్రశాంతంగా సంధ్య చేయాలనిపిస్తుంది. కానీ అడవిలో పోతే అవి ఏం కనిపించవు, ఎందుకంటే అక్కడ మనుషుడు ఉండి సిద్ధం చేయలేదు. ఇక్కడ మనుషుడు సిద్ధం చేసినాడు ప్రయత్నపూర్వకంగా, ఎక్కడ ఏం లేకుండా లోటుపాట్లు ఒడిదొడి లేకుండా చేసేది. కాబట్టి అదేవిధంగా ఉత్కృష్టమైన మనిషి నిర్మాణం చేసే విద్య ఉంటుంది. ఆ విద్య ద్వారా ప్రయత్నం చేస్తే అటువంటి సామర్థ్యం గలవారు, అటువంటి సాధన చేసిన వారు, అటువంటి యోగ్యత గలవారు అటువంటి సాధనను సమకూర్చే ప్రయత్నం చేస్తే సఫలత లభిస్తుంది కాదనేది. వారంతల వారైతే మరి అందరూ మహాపురుషులు, అందరూ సుభాష్ చంద్రబోసులు, అందరూ ఝాన్సీ లక్ష్మీబాయిలు, అందరూ ఆర్యభట్టులు, అందరూ ఏకలవ్యులు ఎందుకు కాలేదు చెప్పండి? ఏకలవ్యుడు ఒట్టిగా అయిందా? తనంతలు తానే అయిందా? ప్రయత్నం చేస్తే అయిండు. అయితే మనుషుల నిర్మాణం అవసరం. ఉత్కృష్టమైన మహాపురుషులు నిర్మించడానికి ఉత్కృష్టమైన విద్య అవసరము, దానికి అనుకూలమైన సాధన అవసరం. అటువంటి వ్యక్తులు అటువంటి సాధనాలు సిద్ధం చేసుకుని దానికి ప్రయత్నం చేస్తే సఫలత లభిస్తుంది. అందులో ఏ కొరత ఉన్నా కొరత అదేవిధంగా అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఏమైనా కొరత ఉండి ప్రయత్నం చేస్తే ఆ కొరత కనిపిస్తుంది. కొరత లేకుండా చేసేస్తే కొరత కనిపిస్తే అది పూర్వజన్మ సంస్కారాలను కూర్చోవాళ్ళ ఆ సంతానం, భావి సంతానం యొక్క పూర్వజన్మలో సంపాదించిన ఆత్మలు ఉండే విద్య, అవిద్య, అవి సంస్కారాలు కావచ్చు. ఆ విధంగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొని నిశ్చితంగా ఇది ఒక విద్య అని తెలుసుకొని ప్రయత్నం చేస్తే మహాపురుషుల నిర్మాణం జరుగుతుందని, మహాపురుషులు ఇంటింట కలుగుతారని తెలుసుకొని ప్రయత్నం చేస్తే అది సాధ్యమవుతుంది. ఈ విద్య నేర్చుకొని మనం ప్రయత్నం చేస్తే నేను తెలుసుకున్నంత వరకు, పరిశీలించి తెలుసుకున్నంత వరకు ఇంటింట మహాపురుషులు కాగలుగుతారు. ఎప్పుడంటే మహాపురుషులను ఉత్పన్నం చేసి సామర్థ్యం సంపాదించిన వారు చేస్తుంది. వారు సాధన చేయాలి, వారి శరీరం అటువంటి బీజాలను ఉత్పన్నం చేసుకోవాలి, వాటిలో అటువంటి భావాలు ఉండాలి. ఆ విధంగా వాడు తండ్రి నుండి తల్లి నుండి జరిగితే అది సాధ్యమవుతుంది, అసాధ్యం కాదు. ఇక్కడ లోపం ఉంటే సాధన లోపం, ప్రయత్నం లోపం, వ్యక్తుల లోపం. ఈ విధంగా మనం ఈ విషయాన్ని ఆలోచించి తెలుసుకోగలిగితే నిశ్చితంగా ఇది ఏ మనుషుని హృదయంలో స్థిరమైపోతుంది ఈ విజ్ఞానము. ఆ వ్యక్తి ఉత్కృష్టమైన మనుషుల నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తాడు, చేపిస్తాడు. అటువంటి ప్రేరణ ఇచ్చి దేశంలో ఉన్నతి కొరకు ప్రయత్నం చేయగలుగుతాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వారంతల వారే అవుతారు అనుకుంటే అది సాధ్యం కాదు. వారంతల వారే అవుతారు అనుకున్న వారు సరిగా ఆలోచించలేదు, సరిగా ఆలోచించి ప్రయత్నం చేస్తే అది దూరం చేసేస్తారు. మనం ఏ విధంగా భవన నిర్మాణం చేయాలనుకుంటే ఆ విధంగా భవనం అవుతుంది. భవనాలు ఎక్కడ కూడా వాటంతలు అవి కావు, పూర్వోద్యానాలు వాటంతలు అవి కావు, ప్రయత్నం చేస్తే అయితే. అదేవిధంగా మనుషుని జీవితాన్ని నిర్మాణం కూడా జరుగుతుంది. ఇదొక విద్య, ఇదొక విజ్ఞానము. ఇది ఇంద్రజాలం కాదు, మాయా కాదు, మోహం కాదు, అజ్ఞానం కాదు, మూర్ఖత్వం కాదు. కాబట్టి ఈ విషయంలో స్పష్టంగా తెలుసుకొని సందేహం లేకుండా కావడం అవసరము. ఇదే అన్నిటికీ పునాది. ఇది మనం సాధించడం అంటే చాలా పెద్ద పని చేసినట్టు. దీనిలో చాలా పుణ్యము, సమాజోన్నతి, ఆత్మోన్నతి అన్నీ కలిసి ఉంటాయి. మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.